ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 77వ శివానందలహరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అచ్యుతాష్టకంలో ద్వితీయ శ్లోకం చూద్దాం. అచ్యుతం కేశవం సత్యభామాధవం. సత్యభామాధవం అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం శ్వేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే దేవకీనందనం నందనం చ సందధే. అద్భుతమైన ఛందస్సు, అద్భుతమైన శ్లోకాలు. అచ్యుతం పైన వచ్చిన పదమే. చ్యుతి అంటే క్షయము. అచ్యుత క్షతి లేనివాడు, క్షయం లేనివాడు. ఎప్పుడూ వృద్ధే ఉంటుంది తప్ప క్షయం ఉండదు. కేశవం కా బ్రహ్మ ఈశ శివుడు ఇద్దరికి బాధ్యతలు అప్పగించినవాడు కేశవ. సత్యభామాధవం సత్యభామాధవం సత్యభామ యొక్క భర్త. మాధవం మాయాహధవ మా అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. శ్రీధరం శ్రీ కౌస్తుభమణి స్వామివారి వక్షస్థలంలో శ్రీ రూపంలో ఉంటుంది, సంపద రూపంలో అని ధరించినవాడు. రాధికారాధితం రాధాదేవి ఆ పరమాత్మను ఆరాధించింది. ఇందిరామందిరం స్వామి యొక్క వక్షస్థలం ఇందిరామందిరం. చేతసా సుందరం ఇంకా ఆయన మనస్సు అతి సుందరం. దేవకీనందనం దేవకీదేవి కుమారుడు. నందజం సందధే నందుని యొక్క కుమారుడు. అటువంటి స్వామివారిని సేవిస్తున్నాను. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే. ఇప్పుడు 77వ లహరి. బుద్ధిస్థిరా భవితుమీశ్వర పాద పద్మ సక్తావధూర్ విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన బింతే. బుద్ధిస్థిరా భవితుమీశ్వర పాద పద్మ సక్తావధూ విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. ఈ ఛందస్సు ఎక్కడైనా వినట్టు అనిపిస్తుందా? వెంకటేశ్వర స్వామి వారి కలవ వెంకటనాయక, వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత శ్లోకాలు ఈ ఛందస్సులోనే ఉంటాయి. బుద్ధి మనస్సు. బుద్ధి అంటే మనసు కూడా కాదు, బుద్ధినే. ఎందుకంటే విచక్షణా జ్ఞానం కలిగింది బుద్ధి, దేనిది మనస్సు. విరహిణీవధూరివా భర్త యొక్క వియోగం పొందిన భార్య వలె. ఈశ్వర పాద పద్మసక్త ఆ పరమాత్మ యొక్క పాదపద్మములైంది నిమగ్నమైనది. సదా స్మరంతి ఎప్పుడూ ఆయన్నే స్మరిస్తూ ఉంటుంది, ఎందుకంటే విచక్షణా జ్ఞానం ఉంది గనక. శివమంత్ర జపేనా ఆ శివమంత్ర జపంతో సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహిత ఇవ. సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహిత ఇవ. సుదీర్ఘ సమాసం. మంచి భావన, మంచి స్మరణం, మంచి దర్శనం, మంచి కీర్తనం. నవవిధ భక్తి మార్గాల్లో ఉన్నాయి కదండి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అలాంటి భక్తి మార్గాలతో సమ్మోహిత మోహించబడింది. ఒకసారి ఎప్పుడైతే భగవన్నామంలో ఆసక్తి కలుగుతుందో ఇంకా అది సమ్మోహనమే, విడిచిపెట్టి రాదు మనస్సు. అలా వింతే అద్భుతంగా ప్రవర్తిస్తూ ఉన్నది. బుద్ధి భర్తృవియోగాన్ని పొందిన భార్య వలె శివపాద పద్మముల యందు ఆసక్తి కలదై ఎల్లప్పుడూ అతన్నే స్మరిస్తూ ఎప్పుడైనా వియోగం కలుగుతుందేమో అనే భయంతో విడిచిపెట్టకుండా శివమంత్రం జపిస్తూ ఆయన్నే భావిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ ఆయన్నే కీర్తిస్తూ మోహం పొందిన దానిలా ప్రవర్తిస్తోంది.
శివభక్తి పరాయణుల బుద్ధి ఎలా ఉంటుంది? సదా భర్తనే స్మరిస్తూ ఉండే భార్యలాగా ఉంటుంది. బుద్ధి స్థిరా భవితుమీశ్వర పాద పద్మసక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. మనం కూడా అటువంటి స్థిరమైన భక్తిని అనుగ్రహించడమని ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. సర్వేభ్యः పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు.